చప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుస్తూ పాడదాం. बोलो कृष्ण महाराज की जय, अरे बोलो कृष्ण महाराज की जय, अरे बोलो कृष्ण महाराज की जय। बोला 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 सारे बोला, बोला 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 सारे बोला, बोला 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 सारे बोला, बोला 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 सारे बोला, बोला 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 सारे बोला, बोला 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 सारे बोला। अरे बोलो कृष्ण महाराज की जय, अरे बोलो कृष्ण महाराज की जय, अरे बोलो कृष्ण महाराज की जय, अरे बोलो कृष्ण महाराज की जय। यीशु जी प्रीति ले बारी ले बारी ले बारी, यीशु जी प्रीति ले बारी ले बारी ले बारी, यीशु जी प्रीति ले बारी ले बारी ले बारी, यीशु जी प्रीति ले बारी ले बारी ले बारी। अरे बोला कृष्ण महाराज की जय, अरे बोला कृष्ण महाराज की जय, अरे बोला कृष्ण महाराज की जय, अरे बोला कृष्ण महाराज की जय। यीशु जी शांति ले बारी ले बारी ले बारी, यीशु जी शांति ले बारी ले बारी ले बारी, यीशु जी शांति ले बारी ले बारी ले बारी, यीशु जी शांति ले बारी ले बारी ले बारी। अरे बोला कृष्ण महाराज की जय, अरे बोला कृष्ण महाराज की जय, अरे बोला कृष्ण महाराज की जय, अरे बोला कृष्ण महाराज की जय।
Hallelujah.
పుట్టెనంతో ఆనందం సంతోషం సంతోషం క్రీస్తు జన్మించే సంతోషం ఆనందం ఆనందం యేసు పుట్టెనంతో ఆనందం సంతోషం సంతోషం క్రీస్తు జన్మించే సంతోషం దేవుడే కరుణగా మన కొరకు జన్మించే లేఖనం నెరవేర్పుకై ఈ భూమికి అరుదించే ఆ దేవుడే కరుణగా మన కొరకు జన్మించే లేఖనం నెరవేర్పుకై ఈ భూమికి అరుదించే ఆనందం ఆనందం యేసు పుట్టెనంతో ఆనందం సంతోషం సంతోషం క్రీస్తు జన్మించే సంతోషం బెత్లెహేమని ఒక గ్రామంలో పసిబాలుడైన పుట్టెను దిక్కున ఆ నింగిలో ఒక తార ఉదయించెను బెత్లెహేమని ఒక గ్రామంలో పసిబాలుడైన పుట్టెను దిక్కున ఆ నింగిలో ఒక తార ఉదయించెను గొల్లలు జ్ఞానులు పరమశుని పూజించి ఆ రీతిగా మనమందరం ఆరాధన చేసేదం ఆనందం ఆనందం యేసు పుట్టెనంతో ఆనందం సంతోషం సంతోషం క్రీస్తు జన్మించే సంతోషం కన్యమరియకు పరిశుద్ధుడు కుమారుడైన పుట్టెను తన ప్రజలను పాపం నుండి తానే రక్షించెను కన్యమరియకు పరిశుద్ధుడు కుమారుడిగా పుట్టెను తన ప్రజలను పాపం నుండి తానే రక్షించెను దూతలు పాడిరి సమాధానమని చెప్పిరి యేసుని నమ్మితే రక్షింపబడుదువు ఇప్పుడే ఆనందం ఆనందం యేసు పుట్టెనంతో ఆనందం సంతోషం సంతోషం క్రీస్తు జన్మించే సంతోషం ఆనందం ఆనందం యేసు పుట్టెనంతో ఆనందం సంతోషం సంతోషం క్రీస్తు జన్మించే సంతోషం దేవుడే కరుణగా మన కొరకు జన్మించే లేఖనం నెరవేర్పుకై ఈ భూమికి అరుదించే ఆ దేవుడే కరుణగా మన కొరకు జన్మించే లేఖనం నెరవేర్పుకై ఈ భూమికి అరుదించే ఆనందం ఆనందం యేసు పుట్టెనంతో ఆనందం
సంతోషం క్రీస్తు జన్మించే సంతోషం ఆనందం ఆనందం యేసు పుట్టెనెంతో ఆనందం సంతోషం సంతోషం క్రీస్తు జన్మించే సంతోషం శుభోదయం క్రీస్తు జన్మదినం ఇది లోక కళ్యాణం మేరీ పుణ్యదినం మేరీ పుణ్యదినం ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం పుణ్యదినం మేరీ పుణ్యదినం ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం చప్పట్లు కొడదాం అందరూ కూడా దేవుని నామాన్ని మహిమపడతాం. పరలోకం చేరాలంటే
ప్రభువులకే ప్రభువయ్యా, యేసు రాజులకే రాజయ్యా, యేసు ప్రభువులకే ప్రభువయ్యా, జన్మించినాడయ్యా మహామహిమగల యేసయ్యా, అందరికీ రక్షకుడయ్యా, స్తుతి ఆరాధన చేద్దామయ్యా, జన్మించినాడయ్యా మహామహిమగల యేసయ్యా, అందరికీ రక్షకుడయ్యా, స్తుతి ఆరాధన చేద్దామయ్యా. యేసు పుట్టెను, యేసు పుట్టెను, యేసు పుట్టెను, రక్షణొచ్చెను, నిత్య జీవమే మనకు ఇచ్చెను, పాపాలు పోగొట్టగా మనకు మార్గమే చూపించగా, పాపాలు పోగొట్టగా మనకు మార్గమే చూపించగా, దివి నుండి భూమికెను జన్మించినాడయ్యా మహామహిమగల యేసయ్యా, అందరికీ రక్షకుడయ్యా, స్తుతి ఆరాధన చేద్దామయ్యా. అందరూ కూడా జన్మించినాడయ్యా మహామహిమగల యేసయ్యా, జన్మించినాడయ్యా మహామహిమగల యేసయ్యా, అందరికీ రక్షకుడయ్యా, స్తుతి ఆరాధన చేద్దామయ్యా. జన్మించినాడయ్యా మహామహిమగల యేసయ్యా, అందరికీ రక్షకుడయ్యా, స్తుతి ఆరాధన చేద్దామయ్యా. అందరూ చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. ప్రభు యేసు క్రీస్తు జన్మించే పరిపూర్ణ దేహముతో లోకానికి ఇదియే పర్వదినం, ఇదియే మహోదయం. ప్రభు యేసు క్రీస్తు జన్మించే పరిపూర్ణ దేహముతో లోకానికి ఇదియే పర్వదినం, ఇదియే మహోదయం. పరిశుద్ధుడు పరమాత్ముడు సత్య సంపూర్ణుడై పరలోక మార్గం చూపుటకు తన ప్రేమను తెలుపుటకు ప్రభు యేసు క్రీస్తు జన్మించే పరిపూర్ణ దేహముతో లోకానికి ఇదియే పర్వదినం, ఇదియే మహోదయం. Hallelujah. పాపులకై పరమును విడచి నరరూపధారిగా పశువుల శాలలో మరియ సుతునిగా ఆయన పవళించి, పాపులకై పరమును విడచి నరరూపధారిగా పశువుల శాలలో మరియ సుతునిగా ఆయన పవళించి, దూతకి ఆ వార్త విని ఆ గొర్రెల కాపరులు అడుగో ప్రభువని తని ఆరాధించి, ప్రభు యేసు క్రీస్తు
జన్మించి పరిపూర్ణ తేజముతో లోకానికి నీ పర్వదినం ఇది మహోదయం. బహు సంతోషింపగా మనము అది కని విని ఆరాధింతుము. ప్రభు యేసు క్రీస్తు జన్మించి పరిపూర్ణ తేజముతో లోకానికి ఇది పర్వదినం ఇది మహోదయం. ప్రభు యేసు క్రీస్తు జన్మించి పరిపూర్ణ తేజముతో లోకానికి నీ పర్వదినం ఇది మహోదయం. పరిశుద్ధుడు పరమాత్ముడు సత్య సంపూర్ణుడై పరలోకమాగము చూపుటకు తన ప్రేమను తెలుపుటకు ప్రభు యేసు క్రీస్తు జన్మించి పరిపూర్ణ తేజముతో లోకానికి ఇది పర్వదినం ఇది మహోదయం ఇది మహోదయం ఇది మహోదయం. రాజాది
చూసి ఆనందింతుము రండి. మెస్సియ యేసురాజు జన్మించెను కన్యమరియకు. ఆకాశ తీరంలో వెలిగింది తార, ఆకాంక్ష హృదయంలో కలిగింది వేళ. ఇది క్రిస్మస్ శుభవేళ, మనకెంతో ఆనందం. స్తుతి పాటలను పాడెదము, ఆనందింతుము. ఇది క్రిస్మస్ శుభవేళ, మనకెంతో ఆనందం. స్తుతి పాటలను పాడెదము, ఆనందింతుము. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, మెరీ 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 క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, మెరీ 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 క్రిస్మస్. తూర్పు నుండి జ్ఞానులు వెలికి నడిచారు, నేర్పుతో తారను కనుగొని వచ్చారు. దీనుల రాజు అడుగు యేసు, పశువుల పాకలు పరుండి ఉన్నాడు. ఈయనయే మన ప్రభువని కానుకలర్పింతుము. ఆకాశ తీరంలో వెలిగింది తార, ఆకాంక్ష హృదయంలో కలిగింది వేళ. ఇదిగో లోక కలుషమును తుడిచే రక్షకుడు, దేవుడు మనకు తోడుగా నిలిచిన ఇమ్మానుయేలు. పేదల కన్నీరు తుడిచే దైవం, దీనులెవరు నిరాధారం కారు. ఈయనయే మన ప్రభువని హృదయమునర్పింతుము. ఆకాశ తీరంలో వెలిగింది తార, ఆకాంక్ష హృదయంలో కలిగింది వేళ. పసిబాలుని మోము చూసి ఆనందింతుము రండి. మెస్సియ యేసురాజు జన్మించెను కన్యమరియకు. ఆకాశ తీరంలో వెలిగింది తార, ఆకాంక్ష హృదయంలో కలిగింది వేళ. ఇది క్రిస్మస్ శుభవేళ, మనకెంతో ఆనందం. స్తుతి పాటలను పాడెదము, ఆనందింతుము. ఇది క్రిస్మస్ శుభవేళ, మనకెంతో ఆనందం. స్తుతి పాటలను పాడెదము, ఆనందింతుము. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, మెరీ 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 క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, మెరీ 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 గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా.
పాప జీవితాన్ని మార్చాలి అంటే యేసుని మనం అంగీకరించాలి. లోక పాపం తొలగిద్దా, జీవితాలను వెలిగిద్దా. లోక పాపం తొలగిద్దా, జీవితాలను వెలిగిద్దా. ఈ లోకానికి వచ్చినది ప్రభు, విడుదల కలిగించే మనకు. ఈ లోకానికి వచ్చినది ప్రభు, విడుదల కలిగించే మనకు. క్రీస్తుకు ఆరాధన, ప్రభువుకు స్తోత్రార్పణ, యేసుకు చెల్లించెదం. హల్లెలూయా హల్లెలూయా. క్రీస్తుకు ఆరాధన, ప్రభువుకు స్తోత్రార్పణ, యేసుకు చెల్లించెదం. హల్లెలూయా హల్లెలూయా. క్రిస్మస్ వచ్చిందయ్య నేడు, రక్షణ తెచ్చిందయ్య చూడు. క్రిస్మస్ వచ్చిందయ్య నేడు, రక్షణ తెచ్చిందయ్య చూడు. యేసయ్యకు నీ హృదయంలో చోటిస్తే నీలోకి వెలుగు వస్తుంది, మనలో ఉన్న చీకటి పోతుంది. అదే క్రిస్మస్. చప్పట్లు కొడుతుంది. హల్లెలూయా. యేసుకు మనలో చూపిస్తే మనమొక తారగా కనిపిస్తా. యేసుకు మనలో చూపిస్తే మనమొక తారగా కనిపిస్తా. పరలోక మార్గం క్రీస్తే, సమస్తము ఆయనకు అర్పిస్తా. పరలోక మార్గం క్రీస్తే, సమస్తము ఆయనకు అర్పిస్తా. క్రీస్తుకు ఆరాధన, ప్రభువుకు స్తోత్రార్పణ, యేసుకు చెల్లించెదం. హల్లెలూయా హల్లెలూయా. క్రీస్తుకు ఆరాధన, ప్రభువుకు స్తోత్రార్పణ, యేసుకు చెల్లించెదం. హల్లెలూయా హల్లెలూయా. క్రిస్మస్ వచ్చిందయ్య నేడు, రక్షణ తెచ్చిందయ్య చూడు. క్రిస్మస్ వచ్చిందయ్య నేడు, రక్షణ తెచ్చిందయ్య చూడు. ఆనందం వెల్లి విరిసే జగతిలో జ్యోతిగా నేడు. ఆనందం వెల్లి విరిసే జగతిలో జ్యోతిగా నేడు. క్రీస్తుకు ఆరాధన, ప్రభువుకు స్తోత్రార్పణ, యేసుకు చెల్లించెదం. హల్లెలూయా హల్లెలూయా. క్రీస్తుకు ఆరాధన, ప్రభువుకు స్తోత్రార్పణ, యేసుకు చెల్లించెదం. హల్లెలూయా 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 హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని స్తుతిద్దాం. గొప్పవాడు క్రీస్తు యేసు పుట్టినాడు నీ కోసం.
మహిమాన్వితుడు ఉన్నవాడు అనువాడు ప్రేమమయుడు మహిమాన్వితుడు ఉన్నవాడు అనువాడు మహిమ ఘనత నిత్యం యేసుకే మహిమ ఘనత నిత్యం యేసుకే గొప్పవాడు క్రీస్తు యేసు పుట్టినోడు కోసం పాటలు పాడి నాట్యం చేసి ఆరాధించారండి ఆశ్చర్య కార్యాలు చేసేవాడు యేసు నీ పాప జీవితం మార్చేవాడు యేసు ఆశ్చర్య కార్యాలు చేసేవాడు యేసు నీ పాప జీవితం మార్చేవాడు నీ బాధలన్నీ తీర్చేవాడు యేసు సంతోష జీవితం ఇచ్చేవాడు యేసు నీ బాధలన్నీ తీర్చేవాడు యేసు సంతోష జీవితం ఇచ్చేవాడు యేసు మహిమ ఘనత నిత్యం యేసుకే హ్యాపీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ గొప్పవాడు క్రీస్తు యేసు పుట్టినాడు నీ కోసం పాటలు పాడి నాట్యము చేసి ఆరాధించారండి ఈ రోగాలను స్వస్థపరచు ఈ శాపాలను తీసివేయు నీ రోగాలను స్వస్థపరచు యేసు నీ శాపాలను తీసివేయు ఈ శోకాలను మాపివేయు యేసు పరలోక భాగ్యం నీకు ఇచ్చు యేసు నీ శోకాలను మాపివేయు యేసు పరలోక భాగ్యం నీకు ఇచ్చు యేసు మహిమ ఘనత నిత్యం యేసుకే హ్యాపీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ గొప్పవాడు క్రీస్తు యేసు పుట్టినాడు నీ కోసం పాటలు పాడి నాట్యము చేసి ఆరాధించారండి గొప్పవాడు క్రీస్తు యేసు పుట్టినాడు నీ కోసం పాటలు పాడి నాట్యము చేసి ఆరాధించారండి ప్రేమమయుడు మహిమాన్వితుడు ఉన్నవాడు అనువాడు ప్రేమమయుడు మహిమాన్వితుడు ఉన్నవాడు అనువాడు మహిమ ఘనత నిత్యం యేసుకే హ్యాపీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ మహిమ ఘనత నిత్యం యేసుకే హ్యాపీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ మహిమ ఘనత నిత్యం యేసుకే హ్యాపీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ గట్టిగా చప్పట్లు కొడదాం హల్లెలూయా
హల్లెలూయా. క్రీస్తు పుట్టెను పశుల పాకలో, పాపమంతయు రూపుమాపను, సర్వలోకమును విమోచింపను, రారాజు పుడమిపై జన్మించెను. సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే, సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే. అరగల్లాలో చిన్నాను యేసును చేసి కానుకలించి పాటలు పాడి రాత్రులాడి పరవశించి, సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే. సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే. హల్లెలూయా. యేసయ్య జన్మించినప్పుడు దూతలు పాటలు పాడారు. మనం కూడా పాడుచు చప్పట్లు కొడుతూ పరలోక దూతాళి పాట పాడగా, పామరుల హృదయాలు పరవశింపగా. పరలోక దూతాళి పాట పాడగా, పామరుల హృదయాలు పరవశింపగా. అజ్ఞానము అదృశ్యమాయను, అంధకార బంధకములు తొలగిపోయెను. అజ్ఞానము అదృశ్యమాయను, అంధకార బంధకములు తొలగిపోయెను. అరిగులాలచి జ్ఞానులు యేసును చేసి కానుకలించి పాటలు పాడి అడుగులాడి పరవశించి, సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే. సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే. స్తోత్రం. పరమగల రక్షకుడు ధరకేగెను, పరమును వీడి కరుణీయుడాయెను. పరమగల రక్షకుడు ధరకేగెను, పరమును వీడి కరుణీయుడాయెను. పరముననసగా పరమ తండ్రి కలియుడి, మనకొసగిన రక్షకుడి నీ శుభవేళ. పరముననసగా పరమ తండ్రి కలియుడి, మనకొసగిన రక్షకుడి నీ శుభవేళ. అరిగులాలు చిన్నారులు యేసును చేసి కానుకలించి పాటలు పాడి నాట్యములాడి పరవశించి, సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే. సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే. క్రీస్తు పుట్టెను పశుల పాకలో, పాపమంతయు రూపుమాపను, సర్వలోకమును విమోచింపను, రారాజు పుడమిపై జన్మించెను. సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే. 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 మన రెండు చేతులు పైకెత్తి గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. యేసయ్యను మన హృదయాలకు చేర్చుకుంటే మనలోకి వచ్చేది ఏంటో తెలుసా? శాంతి, సమాధానం, సంతోషం. ఈ రోజున ఎంతమంది హృదయాల్లో యేసయ్య ఉన్నాడో వారు సంతోషంగా ఉంటారు, ఆయన మహిమపరిచే వారుగా ఉంటారు. ఎవరు మహిమపరుస్తారో వారే ఆయన కుమారులు, కుమార్తెలు. ఒకసారి రెండు చేతుల పైకెత్తి ఆయన మహిమపరుద్దాం.
హల్లెలూయా. ఇప్పుడు పాడదాం. సంతోషమే, అందరూ కలిసి సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే. సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే. అందరూ పాడదాం. ఇంకొంచెం గట్టిగా పాడదాం, చప్పట్లు కొడుతూ. సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే. మరొకసారి సంతోషమే సమాధానమే. రెండు చేతులు పైకెత్తి. సంతోషమే సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే. సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే. అరే సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే. సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే. సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే. గట్టిగా స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభు నామాన్ని ఘనపడతాం. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ ప్రభువుని స్తుతిద్దాం, దేవుని నామాన్ని ఘనపడతాం, యేసయ్యను స్తుతిద్దాం. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు, నీకు వందనాలు, నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావం అని చెప్పి అందరూ ప్రభు నామాన్ని మహిమపడతాం. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు తండ్రి. మా కొరకు దిగి వచ్చిన దేవానికి స్తోత్రాలు. మా పాపములకు విమోచన దయచేసిన తండ్రి నీకు స్తోత్రాలు. మమ్మల్ని క్షమించుటకు ఈ లోకములకు వచ్చిన ప్రభువానికి స్తోత్రాలు. నీకే ఆరాధన, నీకే మా స్తోత్రము, నీకే ఆరాధన, నీకే మా స్తోత్రము, నీకే ఆరాధన, నీకే మా స్తోత్రము, నీకే ఆరాధన, నీకే మా స్తోత్రము. ఉన్నత స్థానములో మమ్మును నిలుపుటకు నీ స్థానము విడచి దిగి వచ్చిన యేసు. ఉన్నత స్థానములో మమ్మును నిలుపుటకు నీ స్థానము విడచి దిగి వచ్చిన యేసు. రెండు
నిలబడితివయ్యా. నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే మా స్తోత్రము. నీకే ఆరాధన, నీకే మా స్తోత్రము. మరొకసారి రెండు చేతులు పైకెత్తి నీకే ఆరాధన, నీకే మా స్తోత్రము. నీకే ఆరాధన, నీకే మా స్తోత్రము. హల్లెలూయా 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 హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి మరొకసారి అందరూ స్వరం ఎత్తి హల్లెలూయా గట్టిగా చప్పట్లు కొడుతూ హల్లెలూయా హల్లెలూయా అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు. And Moses said, God, I want to see you. మోషే అన్నాడు ఒక రోజున, దేవా నేను నిన్ను చూడాలనే ఆశ నాకుంది God అన్నాడు. told Moses, no, you cannot see me, because if you see me, you will die. దేవుడు మోషేతో ఏం చెప్పాడంటే, లేదు నువ్వు నన్ను చూడలేవు, నువ్వు చూస్తే గనక చనిపోతావు అని చెప్పాడు. Nobody had seen God before Jesus was born, యేసు ప్రభు కంటే ముందు తండ్రి అనే దేవుని ఎవరు కూడా చూడలేదు. because nobody could stand in the presence of God. ఎందుకంటే పాపి అనే మనుషుడు దేవుని సన్నిధిలో నిలవలేడు. But when Jesus was born in that stable, in that humble stable, ఎప్పుడైతే యేసు ప్రభు దీనుడిగా లోకానికి వచ్చాడో, he was born in the stable, in the cattle stable. తర్వాత ఎప్పుడైతే ఆయన పశువుల పాకలో పశువుల తొట్టెలో ఉన్నాడో, That was the first time when man was in the presence of God himself. ఆయన ఆ విధంగా జన్మించడం వలన మనిషి దేవుని దగ్గరకు దగ్గరగా అవ్వడానికి కారణమైంది. And that day there were people worshipping around that little baby. ఆ రోజున పుట్టినటువంటి బాలుని అనేక మంది ఆరాధించడానికి వచ్చారు. You and I can come into God's presence and worship in God's presence because of what Jesus did. మీరు నేను దేవుని సన్నిధిలో ఎందుకు ఆరాధన చేస్తున్నామో తెలుసా? ఆయన సన్నిధిలో యేసు ప్రభువు ఈ లోకంలో పుట్టడం చేత మనకు ఆయనను ఆరాధించడం సులభమైంది. Today when we worship God, we experience God's presence. ఆయనను ఈ రోజున ఈ దినాన మనం ఆరాధించాం, ఆయన సన్నిధిని మనం You అనుభవించాం. know why it is possible? Because of what Jesus did. అది ఎలాగూ సాధ్యమైందో తెలుసా? యేసు ప్రభు ఈ లోకంలో జన్మించడం ద్వారా. Because he brought us close to God. ఎందుకంటే యేసు ప్రభు తండ్రి అయిన దేవునికి మనకు దగ్గరగా చేయడానికి వచ్చాడు. You know, many months ago, a few months ago, కొన్ని నెలల క్రితం God spoke to me to actually give a dinner for the person who cleans my car. మరి నాకు ఒక తలంపు వచ్చింది, నా యొక్క కార్ను క్లీన్ చేసే వ్యక్తికి భోజనం పెట్టాలని చెప్పి ఆలోచన. He and his family, I wanted to give them dinner. మరి వారికి రాత్రి కాల సమయంలో వారికి భోజనం పెట్టాలనే ఆలోచన, ఆ కుటుంబానికి వారిని పిలిచి ఆహ్వానించి భోజనం పెట్టాలని. So his name is Gopal. ఆయన పేరు గోపాల్. ఆయన పేరు గోపాల్. So I told Gopal, I want you to bring your family for dinner today night. నేను గోపాల్తో చెప్పాను, గోపాల్ నీ కుటుంబంతో సహా మా ఇంటికి రావాలి, నువ్వు భోజనం చేయాలని. First of all, he was shocked. ఆ మాట వినగానే అతడు ఆశ్చర్యపోయాడు. ఏంటి సార్, ఏమైనా ఫంక్షన్ ఉందా? ఎనీథింగ్ ఇస్ స్పెషల్? why are you calling me for dinner?
ఆ గోపాల్ అడిగాడు, ఏంటి సార్ ఏమని ఈ రోజు ఏమన్నా ప్రత్యేకమైన సందర్భమా అని అడిగాడు. So I said, no, I want you to bring your family for dinner. లేదు అలాంటిది ఏమీ లేదు, మీరు తప్పకుండా మా ఇంటికి రావాలని చెప్పారు. And he came in the evening. అతడు ఆ సాయంకాల సమయం ముందు వచ్చినప్పుడు And he came and he stood outside the house. అతను వచ్చి మా ఇంటి బయట నిలబడ్డాడు. So I told him, please come into the house. అప్పుడు నేను చెప్పాను, లోపలికి రండి అని చెప్పాను. No sir, I'll stay outside. You give me food outside. ఆ వ్యక్తి అంటున్నాడు, లేదు సార్ నేను లోపలికి రాలేను, దయచేసి ఆ ఫుడ్ నాకు బయటకే ఇవ్వండి అని I said, చెప్పాను. no, you come inside the house. I want to give you food in the house. అప్పుడు నేను అన్నాను, లేదు బయట ఎలా తింటో లోపలికి వచ్చి తినాలని చెప్పాను. Okay, with lot of difficulty they came inside the house. ఆ చాలాసేపు ఆయన ఇబ్బంది పడుతూ లోపలికి వచ్చాడు. Then I told him, come sit at my table. వచ్చి నా టేబుల్ దగ్గర కూర్చోమని చెప్పాను. There are plates arranged. You will sit, I will serve. అప్పుడు నేను చెప్పాను, మీరు కూర్చోండి నేను వడ్డిస్తానని చెప్పాను. He was shocked. అతడు చాలా ఆశ్చర్యపోయాడు. Nobody has ever asked him to come and sit at their table. ఇంతవరకు ఎవరు కూడా ఆ టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చోమని ఎవరు చెప్పలేదే. With lot of difficulty he sat at the table. చాలా ఇబ్బందిగా అక్కడ కూర్చున్నాడు. Then me and my wife, we started serving food for them. మరి నేను నా భార్య వారికి ఆ కుటుంబానికి వడ్డించడం ప్రారంభించాను. When we were serving food, మేము వారికి వడ్డిస్తూ ఉన్నప్పుడు Gopal's wife started crying. మరి గోపాల్ యొక్క భార్య ఏడుస్తూ ఉంది, కన్నీరు కారుస్తుంది. She was saying, till now everybody has told us go there and sit. Akkada kurcho, atla ellu. Nobody said come here and sit. మరి చాలా మంది మాకు చెప్పారు, భోజనం చేసేటప్పుడు అక్కడికి వెళ్ళి భోజనం చేయండి అని చెప్పారు, కానీ ఇక్కడికి వచ్చి భోజనం చేయండి మాతో కూర్చోండి అని చెప్పిన వారు ఎవరు లేరండి. This is the first time in our life when somebody is calling us on the table and giving us food. మా జీవితంలో మొట్టమొదటిసారి టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చొని మీరు తినండి అని చెప్పిన సందర్భం ఇదే అని ఆమె కన్నీరు పెట్టుకుంది. You know, that's what Jesus did for you and me. అదే యేసుక్రీస్తు ప్రభు మన ఎడల చేశాడు. We belonged to outside the house. మనము బయట వారము, ఈ లోకానికి చెందిన వారమైనప్పుడు We did not belong to God's house. మరి దేవుని యొక్క గృహమునకు చెందిన వారం కానప్పుడు But Jesus opened the door. ఆయన తన ద్వారమును తెరచి He welcomed us in. ఆయన మనల్ని స్వాగతించి He made us sit at the table. ఆయన మనకు ఒక భోజనమును బల్లను ఏర్పాటు చేశాడు. And he has blessed us. ఆయన మనల్ని ఆశీర్వదించాడు. Today you and I can come into God's presence because of what Jesus did. కాబట్టి ఈ రోజున నువ్వు నేను కూడా దేవుని సన్నిధిలో కూర్చున్నామంటే ఆ యేసుక్రీస్తు జన్మ మీద కారణం. Before Jesus died on the cross, there was a veil that was separating man from God. యేసుక్రీస్తు మరణమునకు ముందు ఆ దేవాలయంలో ఉన్నటువంటి ఆ యొక్క పైనుంచి కింద వరకు ఆ యొక్క చిరిగిపోయినట్టుగా అడ్డుగా ఉన్నటువంటిది చిరిగిపోయింది. There was a veil that tore when Jesus died. మరి అక్కడ ఉన్నటువంటి ఆ పైన ఉన్నటువంటి ఆ దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆ వస్త్రం చిరిగిపోయింది. And there is nothing that separates us from the presence of God. కాబట్టి ఇక తండ్రికి మనకును ఏది కూడా అడ్డుగా ఉన్నటువంటిది ఏది లేదు. Today you and I can, any moment, anywhere, anybody can just close our eyes and start speaking to God because of what Jesus did. కాబట్టి ఈ సమయంలో దేవునికి మనకు ఏది అడ్డు లేదు కనుక మనం ఎప్పుడైనా ప్రార్థించొచ్చు, ఎప్పుడైనా ఆయన పిలవచ్చు. Even with sinners like us can come into God's presence. ఎవరైనా కూడా ఎంత ఘోర పాపి అయినా కూడా ఆయన సన్నిధికి వస్తే ఆయన క్షమిస్తాడు. That is the second thing that Jesus did. యేసుక్రీస్తు జన్మములో రెండవ విషయం అది. What is the third thing that Jesus did? యేసయ్య చేసినటువంటి మూడవ పని ఏంటో తెలుసా? Jesus changed our identity. మన యొక్క గుర్తింపును ఆయన మార్చివేశాడు. He changed who you are. మనము ఎవరైతే ఉన్నామో, ఎవరిలాగా ఉన్నామో మన స్థితిని మార్చాడు ఆయన. Before Jesus was born, ఆయన పుట్టక మునుపు we were strangers. మనము అపరిచితులు లాంటి వ్యక్తులము. We did not belong to God's family. దేవునికి సంబంధించినటువంటి వారం మనము. You know, we were taken away by the sin of this world. మరి ఈ యొక్క లోక పాపం చేత కొట్టుకొని పోబడుచున్న వారము. Let me show you an example. ఒక ఉదాహరణ మీకు చెప్తాను. Can I have one volunteer, please? One of the church members, can I have one volunteer? Anybody, quickly run. Boy, girl, anybody. ఎవరైనా ఒకరు వస్తారా వాలంటీర్స్ లో? Okay, I'm going to use our brother. Come. You're an amazing player, amazing musician. Come. This is you and me. This is you and me. He's representing you and me. ఓకే. Okay. ఈయన నిలబడినటువంటి యవనస్తులు మనల్ని అంటే ఇక్కడ కూర్చున్న వారికి పోలికగా ఉన్నారు. అవును. And I am God. No, I am not God. You are God. I am the devil. కొద్దిసేపు అనుకోండి, నేను దేవుని స్థానంలో, అక్కడ అపవాది స్థానం. I'm wearing black so I can be the devil.
Also, he looks too sweet to be devil, so I won't let him be the తప్పదు devil. ఈ రోజు. Okay, so when he sinned, ఒకవేళ ఈయన గనుక పాపం చేసి ఉన్నట్లయితే he becomes my slave. Come, అప్పుడు అపవాదికి అతడు బానిసగా మారిపోతాడు. I am the devil, right? I am the devil and he is my slave. Now, who will he listen to? మరి ఈయన ఒక బానిసగా మారిపోయినప్పుడు అపవాది చెప్పే మాటలే ఆయన వింటాడు. He will listen only to me. ఎందుకంటే అపవాది మాటలు ఆయన వినడానికి కారణం ఏంటంటే అతడు బానిస అయిపోయాడు. I control his life like a remote control car. ఒక రిమోట్ కంట్రోల్ కార్ నేను దాన్ని కంట్రోల్ చేసినట్టుగా అపవాది మనల్ని కంట్రోల్ చేస్తాడు. Whatever I tell him, he will do because he is my slave. ఎందుకంటే బానిస కనుక ఏం చెప్తే అది చేయాలి. But Jesus came, కానీ యేసుక్రీస్తు వచ్చిన తర్వాత and he bought him from me. ఆ యేసుక్రీస్తు ఏం చేశాడంటే అపవాది చేతిలో నుంచి He paid the ransom, మరి ఎంతైతే క్రయధనం చెల్లించాలో and he became his slave. ఆ క్రయధనాన్ని చెల్లించి దేవుని సొత్తుగా చేసుకున్నాడు. But what Jesus did is amazing. మరి యేసు ప్రభు చేసినటువంటి కార్యము ఎంత గొప్ప కార్యం He చూడండి. said, you are no longer slave. యేసు ప్రభు చెప్తున్నాడు, నువ్వు ఎప్పటికీ కూడా అపవాదికి బానిసవు కాదు, You are not even my slave. కానీ నాకు కూడా బానిసవు కాదు. నువ్వు Now I'm going to make you my son, my daughter. నువ్వు బానిసవు కాదు కానీ నువ్వు నా కుమారుడువు కుమార్తెవు. Now you don't have to be anybody's slave. కాబట్టి నువ్వు ఇక ఎవరికి బానిసగా ఉండాల్సినటువంటి అవసరం లేదు. Now you are in the family of God. కాబట్టి నువ్వు దేవుని యొక్క కుటుంబంలోకి చేర్చబడ్డావు. And you become a child of God దేవుని యొక్క కుమారునిగా మార్చబడ్డావు. because of what Jesus did for us. అదే యేసుక్రీస్తు జన్మలో నుంచి ప్రత్యేకత. Till yesterday he was a slave. He was a slave of the devil. మునుపు సాతానుకు బానిసగా ఉన్నటువంటి ఒక But now వ్యక్తి he is a child of God. యేసుక్రీస్తు జన్మించి రక్షణ ఇవ్వడం ద్వారా ఆ His వ్యక్తి దేవునికి identity has దగ్గరైపోయాడు. changed because of what Jesus did. కాబట్టి యేసుక్రీస్తు జన్మము మనలను దేవునికి కుమారులుగా మార్చింది. Thank you, brother. You are a child of God. God bless you. That's what Jesus did. అది యేసుక్రీస్తు చేసినటువంటి గొప్ప కార్యం. Turn to somebody and tell them that you are a child of God. కాబట్టి మీరు పక్కవారి వైపు చూసి నువ్వు దేవుని కుమారుడు దేవుని కుమార్తె అని చెప్పండి. చెప్పారా? చెప్పండి ఒకసారి. When Jesus died on the cross, యేసుక్రీస్తు శిలువ పైన మరణించినప్పుడు he gave us the greatest gift. ఆయన శిలువలో ఉన్నప్పుడు మనకు ఒక అద్భుతమైనటువంటి బహుమానం ఇచ్చాడు. We who were strangers, మనము ఒకప్పుడు తెలియని వ్యక్తులుగా ఉన్నప్పుడు, we who were lost in this world, మరి ఈ లోకంలో మనము నశించిపోతున్న వారంగా ఉన్నప్పుడు Jesus called us and made us his family. యేసుక్రీస్తు ప్రభు మనలను ఆయన కుటుంబ సభ్యులుగా పిలుస్తున్నాడు. This Christmas season, ఈ క్రిస్మస్ కాలంలో a baby changed everything. ఒక కుమారుడు సమస్తాన్ని మార్చడానికి వచ్చాడు. Are you ready to receive this baby in your life? ఆ కుమారుడిని హృదయంలోకి చేర్చుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా ఈ రోజున? You don't have to do anything today. నువ్వు ఏదో ఈ కార్యాలు చేయాల్సినటువంటి అవసరం You లేదు. don't have to struggle. You don't have to work hard to receive what this baby has. నువ్వేదో యేసుక్రీస్తును అంగీకరించడానికి కష్టమైనటువంటి పనులు ఏమి చేయనవసరం This లేదు. gift is so costly, but it is free of cost. కానీ ఈ యొక్క బహుమానం చాలా విలువైనది కానీ అది ఉచితం. Today I am praying that every person here will receive this gift. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఆ బహుమానాన్ని పొందుకున్న వారుగా కూర్చోవాలని If you have never accepted Jesus Christ, ఎవరైనా కూడా యేసు ప్రభుని ఇంకా అంగీకరించలేకపోతే today God is going to change your destiny. యేసుక్రీస్తు ప్రభు ఈ రోజున నీ మార్గాన్ని, నీ దిశను, నీ లక్ష్యాన్ని మార్చబోతున్నాడు. You were going towards hell, but he's going to change and he's going to send you to heaven. ఒకవేళ నువ్వు నరకానికి వెళ్ళిపోయే వ్యక్తివైతే నీ మార్గాన్ని మార్చి ఆయన He's పరలోకానికి not only మార్చుతాడు. going to change your destiny, but he's going to bring you close to God. నువ్వు ఒకవేళ దూరంగా వెళ్ళిపోయే వ్యక్తిగా ఉన్నావేమో కానీ ఆయన నిన్ను దగ్గరగా చేర్చబోతున్నాడు. But more than anything else, he's going to make you family. నిన్ను ఆయన కుటుంబంగా మార్చబోతున్నాడు, తన కుటుంబంగా. You know, in the Christian circle, we call each other brother, sister, brother, how are you, sister, how are you? You know why we call that? మరి క్రైస్తవ కుటుంబంలో మనం పిలిచేటువంటి పిలుపును మనం గమనించినప్పుడు అందరినీ కూడా సహోదరులు సహోదరులు అంటాం. ఎందుకు తెలుసా? Because we are all sons and daughters of the living God. ఎందుకంటే సజీవుడైనటువంటి దేవుని కుమారులు కుమార్తెలను గనుక మనం Jesus did that for us. యేసుక్రీస్తు ప్రభు చేసినటువంటి కార్యము. I'm concluding my message, but I want you all to do that last worship song that you did together. Can I have sisters, if you can come, we're going to do that worship song together. Today we sang that song together, all of us. ఈ
రోజున ఆరాధనలో మనందరం కలిసి పాడాం, ఉన్నత స్థానములో మమ్మను నిలుపుటకు. That's what Jesus did. అదే యేసుక్రీస్తు చేసినటువంటి కార్యం. We were good for nothing. మనము దేనికి పనికిరానటువంటి వారు. We were full of filth. మనము మోసంతో కూడినటువంటి వ్యక్తులము. But Jesus lifted us and he placed us on a high place. కానీ ఆయన మహిమ సింహాసనం మీద మనకు కూర్చోబెట్టాడు. You and I were orphans. మనము అనాథలుగా ఉన్నప్పుడు we didn't have a purpose in this world. మన జీవితంలో ఏ ఉద్దేశం లేకుండా బ్రతుకుతున్నప్పుడు but Jesus called us, picked us out of the orphanage and he made us his son. He made us his daughter. యేసుక్రీస్తు ప్రభు మనల్ని అనాథలుగా పిలవట్లేదు కానీ ఆయన కుమారులుగా కుమార్తెలుగా పిలవడానికి ఆయన జన్మించాడు. Today you and I have the great privilege of being called as the children of God. ఈ రోజున ఆయన కుమారులుగా కుమార్తెలుగా పిలవబడడానికి మనం అర్హులుగా ఎంచబడుతున్నాం. I want you to lift your hands and say thank you Jesus. అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి దేవా నీకు వందనాలు. Thank you Jesus. Thank you for all that you've done for us. ప్రభువా నీవు మా కొరకు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి నీకు వందనాలు. We don't deserve it. ప్రభువా మేము దాన్ని పొందుకోవడానికి అర్హత మాకు లేదు. We can never earn it. ప్రభువా మా జీవితంలో మేము అర్హత లేని వారము. But you have gifted this to us, oh God. కానీ నువ్వు బహుమానంగా మాకు రక్షణను ప్రసాదించావు. Oh, to you alone be worship and praise. దేవా నీకే ఆరాధన నీకే స్తుతులు నాయనా. To you alone be worship and praise. నీ ఒక్కడివే ఆరాధనలకు యోగ్యుడు. Can we all rise up to our feet and sing that chorus together? దయచేసి అందరూ లేచి నిలబడి ఈ యొక్క కోరస్ పాడదాం. Come on, sing that, brother. మహిమ కిరీటము మేము ధరించుటకై ముళ్ళ కిరీటమును నీవు ధరించితివే. Come on, sing that together. Oh yes, thank you Jesus. Worship you, Jesus. Worship rise you. Today, because Jesus came down to the humble earth, యేసుక్రీస్తు ప్రభు దీనుడిగా ఈ లోకానికి రావడం కారణం చేత you and I have been placed in a high position. మీరు నేను కూడా ఉన్నతమైన స్థానంలో నిలుపబడ్డాం. What a privilege. ఎంత గొప్ప భాగ్యమో ఇది. No matter how much you thank, how much you sing, how much you praise, it will not be enough. నువ్వెంత పాడవు ఎంత ఆరాధన చేసావు అనేది ప్రాముఖ్యం కాదండి. No matter how much you do that, it will not be enough for what God has done for you. నువ్వు దేవుడు చేసిన కార్యము ముందు ఇది సరిపోదు.
Can you take a moment and say thank you, Jesus? మీరు చెప్పండి ప్రతి ఒక్కరు కూడా We're దేవానికి gonna sing that chorus again. Nike Aradhana. నీకే ఆరాధన అని పాడుతున్నప్పుడు అందరూ కూడా దేవుని మహిమ I పరుద్దాం. want you to just thank God for what He has done. ఆయన ఏమైతే కార్యం చేశాడో ఆ కార్యాన్ని తలంచుకుంటూ ఆయన స్తుతిస్తూ ఈ పాట పాడదాం. Because of that one baby, our destiny is changed. ఎందుకంటే ఆయన జన్మించడం చేత మన యొక్క మార్గము మార్చబడింది. Can you just lift your hands and say thank you, Jesus? రెండు చేతులు పైకెత్తి ఆయన స్తుతిద్దామా. Thank you for changing my destiny. ప్రభువా మా మార్గమును మార్చి పరలోక మార్గం ఇచ్చినందుకు వందనాలు. Thank you for bringing us close to you. ప్రభువాని దగ్గరగా జీవించడానికి కృపనిచ్చినందుకు వందనాలు. And thank you for giving us a new identity. ప్రభువా నూతనమైన గుర్తింపు మా జీవితంలో అనుగ్రహించినందుకు వందనాలు. As your family. ప్రభువా ఒక కుటుంబంగా as your children. నీ కుమారులుగా కుమార్తెలుగా Come on, say thank you, Jesus. అందును బట్టి నీకు వందనాలు ప్రభువా. నీకే ఆరాధన నీకే స్తోత్రము you worthy నీకే ఆరాధన నీకే స్తోత్రము. One more time, sing Nike Aradhana. Nike Aradhana. Oh, Nike Mastodramu. Nike Aradhana. Nike Mastodramu. Christmas, Christmas, Merry Christmas. Bonnatale means Merry Christmas. സ്നേഹത്തിൻ പുതുവർണ്ണ കാഴ്ചയുമായി ബൊണ്ണത്താലെ വീണ്ടും വന്നിടുന്നു. ഗ്ലോറിയ ഗീതകം പാടി സ്തുതിച്ചിടാം, വാനവരോടൊപ്പം നൃത്തം ചെയ്യാം. രക്ഷകൻ ഈശനെ കണ്ടു വണങ്ങിടാം, എങ്ങും ആഘോഷമായി. ക്രിസ്മസ് മൊഴികളിൽ ക്രിസ്മസ് ഹൃദയത്തിൽ ആനന്ദം കൊണ്ടെത്താനേ. ക്രിസ്മസ് മൊഴികളിൽ ക്രിസ്മസ് ഹൃദയത്തിൽ ആനന്ദം കൊണ്ടെത്താനേ. Christmas, Christmas, Merry Christmas. ബൊണ്ണത്താലെ means Merry Christmas. സ്നേഹത്തിൻ പുതുവർണ്ണ കാഴ്ചയുമായി ബൊണ്ണത്താലെ വീണ്ടും വന്നിടുന്നു. Love, peace and joy come down on earth on Christmas Day. Love, peace and joy come down on earth on Christmas Day. കടലോളം കാരുണ്യം കരകവിയും ഉത്സവം ബൊണ്ണത്താലെ. ജ്ഞാനത്തിൻ കതിരേകും സ്വർഗീയ നേരം ബൊണ്ണത്താലെ. പുണ്യത്തിൻ പൂക്കാലം ദൈവത്തിൻ വരദാനം പാവങ്ങൾക്ക് ആശ്വാസം എങ്ങെയും തുടിതാളം. ഇനി കണ്ണീരില്ല കഥ
తలే